తాగునీరు మురుగునీరు వెళ్ళడానికి ప్రణాళిక లేకపోతే వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చి ఏ కాలనీలో ఎంత పెద్ద వర్షం వచ్చినా ఏ చెరువు కానీ ఏ కుంట కానీ ఏ నాల కానీ ఎవరు ఆక్రమించొద్దు, ఏ కాలనీల నీళ్లు నిలవద్దు, కష్టపడి సంపాదించుకున్న ఆస్తి టీవీలు కావచ్చు, ఫ్రిడ్జులు కావచ్చు, మంచాలు కావచ్చు, పిల్లలు చదువుకునే పుస్తకాలు కావచ్చు, వాళ్ళ సర్టిఫికెట్లు కావచ్చు, నీళ్ళలో తడవద్దు, ఏ పేదవాడి ఇబ్బంది రావద్దు అని ఈరోజు ఆ నీళ్లు కూడా స్వేచ్ఛగా వెళ్ళేటట్లు ఏర్పాట్లు చేయమని చెప్పిన. ఆనాడు వర్షాలలో సరూర్ నగర్ చెరువు ప్రాంతంలో బస్తీలే మునిగిపోయినాయి. జీవితకాలం కష్టపడి సంపాదించుకుందంతా నీళ్ళలో కలిసిపోయినాయి. అందుకే ఈనాడు ఆ కష్టాలు ఉండొద్దు, ఆ కష్టాలకు కారణమైన కబ్జాదారుల కోరలను పీకాలని ఈనాడు హైడ్రా సంస్థను తీసుకొచ్చినాం. దాన్ని ఒక భూతంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈడ మా అక్కలు చాలామంది మధ్యతరగతి దిగువ తరగతి పేదవాళ్ళు ఉన్నారు. ఎవరిల్లన్నా హైడ్రా కూలగొట్టడానికి వచ్చిందా ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు సొంత స్థలంలో ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకుంటే హైడ్రా ఎవరి జోలికి పోదు. ఎవరైతే చెరువులు కబ్జా పెట్టుకుంటారో, ఎవరైతే కుంటలు కబ్జా పెట్టుకుంటారో, ఎవరైతే నాలాలు కబ్జా పెట్టుకుంటారో, ఎవరైతే పార్కులను కబ్జాలు పెట్టుకుంటారో, ఈ కబ్జాలు పెట్టుకున్న వాళ్ళకు మాత్రం ఈపు సున్నం అవుతుందని నేను చెప్తున్నా. వనస్థలిపురం ప్రాంతంలో గుడికి సంబంధించిన స్థలాలు కూడా కొంతమంది కబ్జాలు పెట్టుకోరు. హైడ్రా వచ్చి కూలగొట్టి గుడికి అప్పచెప్పింది. అంతే తప్ప ఏ గజం భూమి కూడా మేమెవరం తీసుకోం. నేను శ్రీధర్ బాబు మా సురేఖ అక్కనో మేమెవరం తీసుకెళ్ళం. ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్కులకు అభివృద్ధి చేసి, గుడులు అభివృద్ధి చేసి, నీళ్లు నిలవడానికి ఒక అవకాశం ఇస్తే నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో మనం ఆ నీళ్ళ స్థావరాలను కబ్జా పెట్టుకుంటే వెళ్ళడానికి దారి దొరక్క నీళ్లు మన ఇళ్ళని కబ్జా పెట్టుకుంటున్నాయి.